హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. సో రైతులకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత డబ్బులను విడుదల చేసింది కదా. అయితే ఈసారి మనకు ఈ 23వ విడత డబ్బులతో పాటు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9 కోట్ల మంది రైతులకు మరో గుడ్ న్యూస్ అయితే అందించిందండి. సో ఈ వీడియోలో నేను మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎవరెవరికి ఎందుకు పడలేదో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి పడకుండా ఉన్నటువంటి వారందరూ కూడా క్లారిటీగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని మీరు చూస్తే మీకు డబ్బులు అనేది పడే విధంగా అయితే నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఇక రెండో ఆప్షన్ వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 వరకు ఒక్కొక్క రైతుకి రుణమాఫీ అయితే మనకు ప్రతిపాదించింది. ఈ రుణమాఫీ అనేది మనకు ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటు రైతు రుణమాఫీని కూడా చేర్చాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్తను అందించింది. సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే మీరు చూసేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి అమలు చేస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాదిలో ₹6,000 చొప్పున ఒక్కొక్క విడతలో ₹2,000 చొప్పున మొత్తంగా సంవత్సర కాలంలో ప్రతి 4 నెలలకి ఒకసారి 3 విడతలుగా ₹2,000 చొప్పున ₹6,000 రైతుల ఖాతాలలోకి విడుదల చేస్తుంది. ఈ ₹6,000లో తొలి విడత కింద 2026-27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ నుంచి విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత డబ్బులు దాదాపు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 18,000 కోట్ల రూపాయలను 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా నిధులైతే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలామందికి ఖాతాల్లోకి ఇప్పటికి కూడా ఇంకా పడలేదండి. సో ఎందుకు పడలేదు అన్న విషయానికి మనం క్లారిటీగా వస్తే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2 కొత్త రూల్స్ వల్ల ఈసారి దాదాపు 4 నుంచి 5 లక్షల మందికి పైగా ఒక్కొక్క రాష్ట్రంలో అయితే అనర్హులైతే అయిపోయారు. అందులో భాగంగానే మొత్తంగా మనం లాస్ట్ 22వ విడత చూసుకుంటే 10 కోట్ల మందికి పైగా ఉన్నారు. సో అయితే వాళ్ళు ఇప్పుడు దాదాపు మనకు ఎంతమంది తగ్గిపోయారంటే మనకు ఇంచుమించు 50 లక్షల మందికి పైగా అనర్హులు గుర్తించి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఇంతకీ ఆ 2 రూల్స్ ఏంటో మనం క్లారిటీగా చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి మనకు డబ్బులు ఎందుకు పడలేదో అర్థమైపోతుంది. అందుకంటే ముందుగా మీరేం చేయాలంటే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హుల స్టేటస్ చెక్ చేసుకున్న దానికి లింక్ ఒకటి, పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న దానికి లింక్ ఒకటి. ఈ 2 లింక్స్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇస్తాను. ఈ 2 లింక్స్ ద్వారా మీరు మీ యొక్క అర్హతను అయితే చెక్ చేసుకోండి. మీరు అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇన్ కేసు ఒకవేళ మీకు అనర్హత వచ్చి ఉండి రిమార్క్స్ దగ్గర కనుక ఏదైనా కనుక కనిపిస్తే దాన్ని మీరు కామెంట్ అయితే చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను, మీకు డబ్బులు పడే విధంగా హెల్ప్ అయితే చేస్తాను. ఇక మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి చాలా ప్రాముఖ్యంగా మనకు డబ్బులు అనేది ఇప్పుడు ఎవరెవరికి పడలేదు అని అంటే, ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నటువంటి వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదు. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఒకే కుటుంబంలో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే భూమిని డిస్పాచ్ చేసుకున్నారో అటువంటి వారికి మరి ముఖ్యంగా డబ్బులు ఖాతాలోకి రాలేదు. కొత్తగా పట్టాదారు పాస్బుక్లు ఒకే ఇంట్లో ఇద్దరు గాను కూర్చుంటే వారికి రాలేదు. ఇక 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రం ఈ పథకం వస్తుంది. దానికి మించిన వారికి డబ్బులు రావు. కౌలు రైతులు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. అండ్ రెండో రూల్ వచ్చేసి చాలా ముఖ్యమైన రూల్ అన్నమాట ఇది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఈకేవైసీ పూర్తి చేసుకోవడంతో పాటు వెబ్ ల్యాండింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ వెబ్ ల్యాండింగ్ వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే మనకు అమలు చేస్తుందన్నమాట. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది విఆర్ఓ గారి దగ్గర మన పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసుకోవాలి. ఈ లింక్ అనేది లేకపోతే మనకి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే 100% రావన్నమాట.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, సో ఇట్లాంటి వారు ఎవరైనా ఉన్నా సరే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళకి రావని ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మనకు ఈసారి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి 6,000 రూపాయలని కాస్త 8,000 రూపాయలకు కూడా పెంచబోతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపైన మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో అధికారిక అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు త్వరలో మనకు ఎల్ నినో అనే మనకు పర్యావరణ పరిస్థితులు అయితే మనకు ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఎల్ నినో ప్రభావం అయితే మన యొక్క దేశం పైన అయితే పడింది. సో దీని కారణంగా మన యొక్క దేశంలో ఈసారి ఎరువుల కొరత అండ్ మనకు కరువు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి భావించింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో గెలిచి మనకు జోష్ మీద ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో కూడా తన పాగాన్ని వేసేందుకు నరేంద్ర మోడీ గారు మనకు ఈ యొక్క పిఎం పదవి నుంచి దిగేలోపు అన్ని రాష్ట్రాలలో సౌత్లో కావచ్చు, నార్త్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, సో అన్ని రాష్ట్రాల్లో కూడా మ్యాక్సిమం బీజేపీని అయితే నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూ అందులో భాగంగానే ఇప్పుడు రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటు రైతు రుణమాఫీని కూడా అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. ఈ రుణమాఫీ మనకు 2 విధాలుగా వస్తుందన్నమాట. ఈ యొక్క 2 విధాలుగా ఏ విధంగా వస్తుందంటే, ఎవరైతే 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి. సో మిగిలిన వారికి ₹1 కూడా డబ్బులు అయితే రావు. 5 ఎకరాల తర్వాత మనకు రెండవ రూల్ వచ్చేసి మనకు ఖచ్చితంగా మనకు పట్టాదారు పాస్బుక్కి బ్యాంక్ అకౌంట్కి మనకు లింక్ అయితే ఉండాలి. సో ఏ విధంగా అయితే ఆధార్తో మనం రేషన్ కార్డుని లింక్ చేసుకుంటామో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది జరగాలి. అలాగే పట్టాదారు పాస్బుక్కి జరగాలి. ఖచ్చితంగా మీకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రావాలి అంటే మాత్రం రుణాలని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండాలి. అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ పెన్షనర్లు కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళెవ్వరూ కూడా మన రేషన్ కార్డులో ఉండకూడదు. ఇక మరీ ముఖ్యంగా చూస్తే గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం వచ్చేసి ₹1,20,000, పట్టణ ప్రాంతాలలో ₹1,44,000 నెలసరి మనకు ఆదాయం అనేది కలిగి ఉండాలి. ఇక వార్షిక ఆదాయం విషయానికి వస్తే మనకు గ్రామీణ ప్రాంతాలలో ₹1,20,000 అండ్ మనకు పట్టణ ప్రాంతాలలో ₹1,44,000 మన యొక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే పెట్టిందనమాట, అంటే నిర్ణయించింది. ఇక ఎవరైతే మహాత్మా గాంధీ మనకు ఈ యొక్క కరువు పని ఏదైతే ఉందో మహాత్మా గాంధీ మనకు పథకం ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో మ్యాక్సిమం వాళ్ళ పేరు మీద భూమి ఉంటే చాలు ఆటోమేటిక్గా మీకు ఈ పథకం అయితే వర్తిస్తుంది, రుణమాఫీ అనేది. అయితే ఈ రుణమాఫీ వచ్చేసి మనకు 4 దఫాలుగా అయితే చేస్తారు, ఒక దఫాగా చేయరు. ఒక్కొక్క విడతలో ₹25,000 చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనం గుడ్ న్యూస్ చెప్పి తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈ రుణమాఫీ మనకు వచ్చేసి మొత్తంగా ₹1,00,000 ఒకే విడతలో కాకుండా 4 విడతల్లో మనకు చేస్తారు. ముఖ్యంగా ఎవరైతే రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఈ యొక్క మొండు బకాయిల పద్ధతిలో లేకుండా జాగ్రత్తగా ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని మనకు సరికొత్త విధానంలో ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.